సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? అవును, ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని అన్నా, ప్రియక్క, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ ఉదయం అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి. ఆ దినపు జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. దేవుడే మన ఆది, దేవుడే మన కొనసాగింపు, దేవుడే మన ముగింపై ఉండునుగాక. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా కొద్దిసేపు అయిన దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాతే గడప దాటి బయటికి వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ ప్రతి నెల 2వ ఆదివారం సెంట్రల్ మందిరంలో, అలాగే ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో, పటాన్ చెరువు బ్రాంచ్ మందిరంలో ప్రతి నెల 2వ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ ప్రార్థించండి. ఈ రాత్రి నుంచి శుద్ధీకరణ కూటాలు మందిరంలో జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారు బలలో పాలొందాలని ఆశపడిన బిడ్డలకు ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో చక్కటి దివ్యమైన వర్తమానం. స్క్రీన్ మీద చూసుంటారు కదా, దీపం. ఆ దీపం చూడటంతో ఓ రకంగా 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అయిపోయింది. మన చిన్నతనంలో, అంటే 90s 2000 ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కిరోసిన్ దీపాలు ఉండేవి. ఆ కిరోసిన్ దీపాల కిందే చదువుకున్న జ్ఞాపకాలు. చాలా సందర్భాల్లో ప్రొద్దున్నే లేచి మొహం కడుక్కునేటప్పుడు ఆ ముక్కు శుభ్రం చేసుకుంటే మొత్తం ముక్కులో నుంచి నల్లగా మసి వచ్చేది. రైట్, చూశారు కదా చిన్నప్పుడు దీపం, కిరోసిన్ దీపం. ఎందుకు ఆ దీపాన్ని మీ ముందుంచానయ్య అంటే, బైబిల్లో ఓ చక్కటి వర్తమానం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17-18 వచనాలు. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 18వ వచనం, తన వ్యాపార లాభమును అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. విన్నారా? దీపం అంటే ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. రైట్. కొన్నిసార్లు పిల్లలే తల్లిదండ్రులకు దీపం వంటి వాళ్ళు. కుటుంబమే ఒక దీపం లాంటిది కదా. సంఘమే సమాజానికి ఒక దీపం లాంటిది. విన్నారు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నంబర్ 1, ఆమె ఆత్మ దీపం ఆరిపోదు. వారి పిల్లలనే దీపం ఆరిపోదు. వారి కుటుంబం అనే దీపం ఆరిపోదు. వారి సంఘం అనే దీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశిస్తూ ఉంది. ఎందరో దీపాలు ఆరిపోయినాయి, కానీ ఆమె దీపం ఆరిపోలేదు. విన్నారా? తమ్ముడు, చెల్లి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆరిపోయిన దీపాలు ఎన్నో, వెలుగుతున్న దీపాలు కొన్నే. నా ప్రార్థన, నువ్వు వెలగాలి, నీ పిల్లలు వెలగాలి, నీ పిల్లల పిల్లలు వెలుగుతూ ఉండాలి. మీ వెలుగులో అనేకులు సంచరిస్తూ మీ కుటుంబాలను, మీ పిల్లలను అనేకులు మాదిరిగా తీసుకునేటట్లుగా నా దేవుడు మీ పిల్లలను, మీ దీపాలనే మీ పిల్లలను, ఉద్యోగ వ్యాపారాలను దేవుడు వెలిగించునుగాక. రైట్. ఇంతకీ
అనేకుల దీపాలు ఆరిపోయినాయి, ఈమె దీపం ఎందుకు ఆరిపోలేదు? ఆరిపోకపోగా దేదీప్యమానమైన దీపంగా ఎందుకు ప్రకాశిస్తూ ఉంది? విచిత్రం. వ్రాయబడిన మొదటి మాట, నడికట్టు చేత నడుమును బలపరుచుకొని తన చేతులతో బలంగా పనిచేస్తుంది. మూడవది, వ్యాపార లాభమును అనుభవం చేత తెలుసుకుంటుంది. కనుకే ఆమె దీపం ఆరిపోలేదు అని. 3 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు 2 విషయాలు చెప్తాను. రేపు ప్రభు చిత్తమైతే వ్యాపారంలో 4 మెలకువలు. ఈ సూత్రాలు పాటించావా, శిఖరం మీద కూర్చుంటావు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో 4 దివ్యమైన సూత్రాలు చెప్తాను. సరే, ఇక్కడ ఈ తల్లి దీపం ఆరిపోకపోవటానికి కారణం ఏంటంటే, నడికట్టు చేత నడుమును బలపరుచుకొని. నడుము బలమైనదైతే, ఎస్, నడుము బలమైనదైతే నీ దీపం ఆరిపోదు. నీ చేతులు బలంగా పనిచేసేవైతే నీ దీపం ఆరిపోదు. ఈరోజు 2 మాటలు. నెంబర్ 1, నీ నడుము బలమైనదైతే. నడుము బలం కావాలంటే నడికట్టు చేత బలపరుచుకోవాలి. నడుము బలమైనది అవటం ఏంటి అనయ్య? నడుము బలంగా ఉండాలంటే ఇప్పుడు అర్జెంటుగా జిమ్లో జాయిన్ అవ్వమంటారా? ఎక్సర్సైజ్ చేయమంటారా? యోగాసనాలు వేయమంటారా? ఏం చేసి నడుము బలపరుచుకోవాలి? వినండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని యొక్క వాక్యము మనస్సును నడుముతో పోల్చింది. విన్నారా? మనస్సును నడుముతో పోల్చడానికి కారణం ఏంటంటే, మనిషి నడుము బలంగా ఉంటేనే నిలవబడగలడు, నడవగలడు, పరిగెత్తగలడు, బరువులెత్తగలడు, పని చేయగలడు, కూర్చోగలడు, ఏ పనైనా చేయగలడు. నడుము బలహీనమైతే బరువులెత్తలేడుగా. కొంతమంది తల్లులకు ప్రెగ్నెన్సీ టైంలో పదే పదే ఆపరేషన్లు జరగటాన్ని బట్టి నడుము బలహీనమై, అవును, నడుము బలహీనమైన తల్లి బరువులెత్తలేదుగా. నడుము బలహీనమైన తల్లి, నడుము నొప్పున్న తల్లి ఏ పని చేయలేదుగా. ఎన్నో బలహీనతల చేత ఆ తల్లి మంచానికి అతుక్కుపోద్దుగా. అంటే ఒక వ్యక్తి పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, బలంగా ఉండాలన్నా ఏది బలంగా ఉండాలి? నడుము బలంగా ఉండాలి. తమ్ముడు, చెల్లి, క్రీస్తులో నువ్వు పరిగెత్తాలన్నా, క్రీస్తులో నువ్వు పనిచేసేవాడిగా ఉండాలన్నా, క్రీస్తులో ఒక బలమైన విశ్వాసిగా నీ దీపం ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా అది ప్రకాశించాలన్నా నీ మనస్సు బలమైనదై ఉండాలి. మనస్సు చంచలమైనదై, మనస్సు వంకర మనస్సు కలిగి, అపవిత్రమైన మనస్సు కలిగి, విన్నారా, ఇటు అటు ఉగిసలాడే ఈ చంచలమైన మనస్సు కలిగిన వ్యక్తుల దీపాలు ఆరిపోతాయి. మరి ఎవరి దీపాలు వెలుగుతూ ఉంటాయి? మనస్సు ఎవరి మనస్సు అయితే బలంగా, స్థిరంగా, దృఢంగా దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ తల్లి దీపం, ఆ కుటుంబ దీపం వెలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, బైబిల్లో ఒక ఆయన మనస్సు నీళ్ల వలె చంచలమైన మనస్సు. వినారా? అతడు పుట్టడం జ్యేష్ఠుడిగా పుట్టాడు, కానీ తన బుద్ధి సరైనది కాకపోవటాన్ని బట్టి, చంచలమైన మనస్సు కలిగిన వాడిగా ఉండటాన్ని బట్టి జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయి భ్రష్టుడిగా మిగిలిపోయాడు. ఎవరతను? ఒకసారి చెప్పండి, ఎవరతను? ఎస్, రూబేను. మనస్సు స్థిరమైనది కాకుండా మనస్సు బలహీనమైతే ఎంత బలహీనమైన రోత కార్యక్రమాలు చేస్తాడో వినటానికి విడ్డూరం, జుగుప్సాకరంగా ఉంటుంది. తమ్ముడు, ఏం చేశాడు రూబేను? పినతల్లితో ఏం చెప్పేది? దాసితో, తన తండ్రి యొక్క దాసి పినతల్లి హేయమైన
లజ్జాకరమైన కార్యక్రమం చేశాడు. వ్యాఖ్యానకర్తలు చెప్తారు, అనుకోకుండా ఆ గదిలోకి వెళ్ళాడు. మరి ఆ తల్లి ఏ స్థితిలో ఉందో తెలియదు. మనసు చెంచల మనసు కదా, స్థిరమైన మనసు కాదు కదా, ప్రతి దానికి వంగిపోయే బలహీనమైన మనసు కదా. ఆ బలహీనమైన మనస్సును బట్టి చరిత్రలోని ఒక నీచమైన కార్యం చేశాడు. తమ్ముడు, నీ మనస్సు చంచలమైనదైతే, నీ మనస్సు బలహీనమైనదైతే, నీ భక్తి జీవితాన్ని పడగొట్టడానికి చిన్న సోషల్ మీడియా, ఒక వాట్సాప్ స్టేటస్ చాలు, ఒక చిన్న నేకెడ్ ఫోటో చాలు, ఒక చిన్న బూతు బొమ్మ చాలు, ఒక చిన్న అశ్లీలమైన డైలాగు చాలు, కొంచెం శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా ఉన్న ఒక చిన్న పిక్చర్, ఆ ఇమేజ్ చాలు. నీ మనసు బలహీనమైనదైతే నీ ఆత్మదీపం ఆరిపోవటం ప్రారంభిస్తుంది. విన్నారా? నీ మనసు బలహీనమైనదైతే ఎంత చండాలమైన కార్యక్రమం చేయటానికైనా ఒక వ్యక్తి దిగజారిపోతాడు. ఏమని చెప్పుదును? కానీ మీకు తెలియాలి, బ్రతుకును దిద్దుబాటు చేసుకోవాలి, మనస్సును స్థిరం చేసుకోవాలి. ఆ తల్లి బుద్ధి దారి తప్పింది. ఎందుకు దారి తప్పింది? మనసు బలమైంది కాదు, ప్రతిదానికి నడుము వంగిపోయే మనసు కలిగింది. దారి తప్పి అక్రమంగా ఒకరితో ప్రవర్తిస్తూ ఉంది. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. వాడెంత కర్కోటకుడో తెలుసా, వాడెంత నీచుడో తెలుసా? నేను నిన్ను నా దానిగా పూర్తిగా చేసుకోవాలంటే ఇక నేను ఇంకా వివరాలు చెప్పలేను. నీ గర్భాన పుట్టి వాడు ఒక తప్పుడు కోరిక చెప్పాడు. ఎందుకు వాడంత నీచానికి దిగజారాడు? వాడి మనసు బలహీనమైంది. విన్నారా? ఈ తల్లి 45-50 సంవత్సరాల వయసు కలిగిన తల్లి తన నీచపు కోరిక తీర్చుకోవటానికి తన కడుపును పుట్టిన కూతురును కూడా తప్పుడు త్రోవకు పంపించి దినాలు అట్లా సాగుతున్నాయి. వాడు వావి వరసలు మర్చిపోయి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది తండ్రికి తెలిసింది, అదే భర్తకు తెలిసింది. భార్యను మందలించాడు, కూతురును పిలిచాడు. సృష్టిలో ఎక్కడైనా ఎలాంటి నీచమైన కార్యక్రమాలు జరుగుతాయా? ఏంటి మీరు చేస్తున్న పని? భర్త, అదే తండ్రి, ఇద్దరిని గద్దించాడు. తల్లి కూతుర్లు ఇద్దరు కూడబలుక్కొని ఆ తండ్రికి, అదే భర్తకి కడుపు నిండా భోజనం పెట్టి మత్తు కలిపే పదార్థాన్ని కలిపి తాపించారు. బాధాకరం. ఆ మత్తు పానీయం తాగి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కన్న కూతురు కాళ్ళు పట్టుకుంటే, కట్టుకున్న భార్య చేతులు పట్టుకుంటే, ఆ దుర్మార్గుడు వచ్చి ఊపిరాడకుండా దిండుతో అదిమి చంపేశారు. కన్న కూతురు తండ్రిని చంపింది, కట్టుకున్న భార్య భర్తను చంపింది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని సమాధి చేశారు. సమాధి చేసిన వారం రోజుల తర్వాత చనిపోయిన ఆయన తమ్ముడు, లేదు మా అన్న మరణం మీద నాకు అనుమానం ఉందని పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. చనిపోయిన శవాన్ని వెలికి తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో నివ్వెరపోయే, నిర్ఘాంతపోయే నీచ హేయమైన కార్యం వెల్లడైంది. తల్లి భార్య కూతురు ఇద్దరు కలిసి చంపారు. ఎందుకు? భార్య కూతురు ఇద్దరు ఒక్కడు. చూసారా? మనస్సు చంచలమైనదైతే, మనస్సు ఇటు అటు ఊగిసలాడేదైతే ఆ దీపాలు ఆరిపోతాయి. యోసేపు దీపం దేదీప్యమానమైన జ్యోతిగా వెలగటానికి కారణం నడుము బలమైంది. రూబేను దీపం ఆరిపోవటానికి కారణం బలహీనమైన నడుము. సంసోను దీపం ఆరిపోవటానికి బలహీనమైన నడుము. అమ్నోను దీపం ఆరిపోవటానికి బలహీనమైనటువంటి నడుము. వింటున్నారా? వీళ్ళు చరిత్రకారులు,
చరిత్రహీనులుగా ఎందుకు మిగిలారు? వాళ్ళ దీపాలు ఎందుకు ఆరిపోయాయి? అవును, పాపభూయిష్టమైన బబులోనులో దేదీప్యమానమైన జ్యోతిగా దానియేలు విరాజలటానికి వెలగటానికి కారణం ఏంటో తెలుసా? నడుము బలమైనది, బలమైన నడుము కలిగిన వాడు. తమ్ముడు, చెల్లి, నీ మనసు ఎలాంటిది? చంచలమైన మనసా? అస్థిరమైన మనసా? ఇటు అటు ఊగిసలాడే మనసా? నీ బలహీనమైన మనస్సును బట్టే నీ దీపం ఆరిపోతుందన్న సంగతి ఎరిగి ఈ దినం నుండి, దేవా, మోషే స్థిరబుద్ధి గలవాడై, బాబోయ్, స్థిరబుద్ధి గలవాడై ఎలా నీ సన్నిధిలో బ్రతికాడో అలాంటి స్థిరబుద్ధి దయచేయి, స్థిరమైన మనస్సు దయచేయి. విన్నారా? ఒక వ్యక్తి నడుము బలంగా ఉండాలంటే నడికట్టు చేత బలపరుచుకోవాలి. నడికట్టు దేని గుర్తు తెలుసా? 2 ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. 1 నడికట్టు వాక్యానికి గుర్తు. 2 నడికట్టు దేవుని తోడుకు గుర్తు. అవును, సత్యం నడికట్టును, సత్యమనే దట్టి, అదే సత్యమనే నడికట్టు అంటాడు కదా. ఏది సత్యం? దేవుని వాక్యం సత్యం. ప్రతి క్షణం వాక్యం చేత నీ మనస్సును బలపరుచుకోవాలి. వాక్యం ఎలా చెప్పింది, నేను ఎలా చేయాలి. వాక్యం ఎలా చెప్పినా ఇలా చేయకపోవటాన్ని బట్టే కదా సంసోను దీపం ఆరిపోయింది. వాక్యం ఎలా చెప్పింది ఇలా చేయకపోవటాన్ని బట్టే కదా సొలొమోను దీపం ఆరిపోయింది. వాక్యం ఎలా చెప్పింది ఇలా చేయకపోవటాన్ని బట్టే కదా అమ్నోను దీపం ఆరిపోయింది. వాక్యం ఎలా చెప్పింది ఇలా చేయకపోవటాన్ని బట్టే కదా అబ్షాలోము దీపం ఆరిపోయింది. అయ్యో, వాక్యం ఎలా చెప్పింది ఇలా చేయటాన్ని బట్టే కదా మండుచూ ప్రకాశించే దీపంలాగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వెలిగింది. బాబోయ్, వాక్యం చేత నా మనస్సును బలపరుచుకోవాలని పదే పదే వాక్యం. రెండవది దేవుని తోడు కలిగి. అవును, దేవుని తోడు నీకుంటే నీ దీపం ఎప్పటికీ ఎన్నటికీ ఆరిపోదు. దేవుని తోడు ఒకటి ఉంటే. ఎవరు దేవుడు? జ్యోతిర్మయుడు కదా. ఆ జ్యోతిర్మయుడుకు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వెలగకపోతే ఎలా ఆరిపోతావు? సుడిగాలిలోనైనా జడివానలోనైనా నీ దీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించకపోతే ఎలా అది ఆరిపోగలుగుతుంది? మీకు మాట చెప్పంటారా? పల్లెటూళ్ళలో మిణుగురు పురుగని ఉంటుంది. రాత్రిపూట గమనించండి, అట్లా వెలుగుతూ ఉంటుంది. ఆ మిణుగురు పురుగును మన జేబులో పెట్టుకున్నాం అనుకోండి, విచిత్రం తెలుసా? సీరియల్ బల్బు వెలిగినట్లుగా. చెప్పండి, వెలుగుతూ ఉంటుంది. ఆ చిన్న మిణుగురు పురుగు అదే మన జేబులో ఉంటే, మన జేబు అంత వెలిగితే, జ్యోతిర్మయుడుగు తండ్రి నీ తోడుగా ఉంటే, జ్యోతిర్మయుడుగు తండ్రి నీలో ఉంటే నువ్వు వెలగటం ప్రారంభిస్తావు. నెంబర్ 1, నడుము బలంగా ఉంటే దీపం ఆరిపోదు. రెండో మాట చెప్పంటారా? బహుబలమైనది. నీ చేతులతో బలంగా పనిచేయి. తమ్ముళ్ళు, చెల్లిలో భక్తే. భక్తితో పాటు నువ్వు వ్యక్తిగతంగా కష్టపడే విషయంలో ఎక్కడ సోమరితనాన్ని కనపరచొద్దు. ఆవిడట తన చేతులతో బలంగా పనిచేస్తుంది. నేను అంటాను, జీవితంలో ఎప్పుడైనా ఏ రంగంలోనైనా విజేతలు కావాలంటే ఒళ్ళు దాచుకోకుండా, సోమరితనానికి అలవాటు పడకుండా, విన్నారా, కష్టపడే తత్వాన్ని నువ్వు అలవర్చుకొని కష్టపడే మనస్సు కలిగిన వాడిగా బ్రతికితే ఒకవైపు నీ దేవుడు, రెండవది నీ కష్టమే నిన్ను వెలిగింప చేస్తుంది. అమ్మా, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు కదా, వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడి చదువుకుంటున్నారా? ఎంతసేపు పుస్తకాలతో గడుపుతున్నారు? సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నారు? మరలా అడగమంటారా? పుస్తకాలతో ఎంతసేపు గడుపుతున్నారు? క్రికెట్తో ఎంతసేపు గడుపుతున్నారు? పుస్తకాలతో ఎంతసేపు గడుపుతున్నారు? సోషల్ మీడియాతో ఎంతసేపు గడుపుతున్నారు? కష్టపడే తత్వం పిల్లలకు నువ్వు అలవాటు చేయగలిగితే, నేను ఎప్పుడూ చెప్తా కదా,
శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసవుతుంది. ఎప్పుడు ఈ చేతులు కష్టపడి పని చేసే చేతులుగా ఉండాలి. సామెతల్లో ఒక స్థలంలో రాసి ఉంటుంది, సోమరి చేతులు పని చేయవు, సోమరి చేతులు పని చేయనొల్లవు అంటాడు. అంటే సోమరుడి చేతులు ఏం చేయటానికి ఇష్టపడో, బద్ధకం, ఏ పని చేయడు. సోమరుని గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? సోమరి తనను పనిలోకి పెట్టుకునేవాడి పళ్ళకు పులుసు లాంటి వాడు, కళ్ళకు పొగలాంటి వాడు. ఇంట్లో సోమరిపోతులుంటే వాడు పొగలాంటివాడట, పండ్లకు పులుసు లాంటివాడట. అంటే కండ్లకు పొగ తగిలిందనుకోండి, కళ్ళెమ్మ నీళ్లు గారుతానే ఉంటాయి. భర్త సోమరిపోతాడు, భార్య అడవికి ఏం చేస్తుంది? పిల్లలు కష్టపడి చదువుకోరు, తల్లిదండ్రులు కన్నీళ్ళు విడవకి ఏం చేస్తారు? ఆ భార్య ఒళ్ళుంచి పని చేయదు, టయానికి భోజనం పెట్టదు, బట్టలు సరిగా ఉతకదు, సోమరితనానికి అలవాటు పడింది. సోమరితనపు భార్యను బట్టి భర్త ఏడవడా? నేనంట ఇంట్లో అందరూ సంఘటిత శక్తిగా పనిచేస్తే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఆరిపోవటానికి కారణం ఒక్కడి కష్టం మీద 10 మంది బ్రతుకుతారు. ఇంట్లో కష్టపడేది ఒక్కడో, ఆ ఒక్కడి కష్టం మీద ఆధారపడి బ్రతికేది 5గురు బ్రతుకుతారు. ఎక్కడ వెలుగుతాయి కుటుంబాలు? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, మర్రి చెట్టు అంత విస్తారంగా పెరగటానికి కారణం ఏంటో తెలుసా? వేప చెట్టు కన్నా, మామిడి చెట్టు కన్నా, సీతాఫలపు చెట్టు కన్నా అసలు కొలతలేనంత, పోల్చలేనంత పెద్ద చెట్టు మర్రి చెట్టు ఎందుకు అవుతుందో తెలుసా? ఇప్పుడు వేప చెట్టు ఉంది, లేదు మామిడి చెట్టు ఉంది, ప్రధానంగా తల్లివేరు మీదే అది ఆధారపడుతుంది. తల్లివేరుతో పాటు ఆఫ్కోర్స్ పిల్లవేరులు ఉంటాయి, పిల్లవేరులు కూడా కొంత బ్రతుకునిస్తాయి. కానీ మర్రి చెట్టుకోసరికి విచిత్రం ఏంటో తెలుసా? తల్లివేరు, పిల్లవేరు, వాటితో పాటు మధ్య మధ్యలో ఓడలు. తల్లివేరు ఎంత ఉంటుందో పిల్లవేరు కూడా అంత ఉంటుంది. తల్లివేరు పిల్లవేరు ఎంత ఉంటుందో ఓడలు, ఆ మర్రి చెట్టు ఓడలు కూడా అంత ఉంటాయి. చూసారా? ఒకవైపు ఓడల నుంచి, ఇంకొక వైపు పిల్లవేరుల నుంచి, మరొక వైపు తల్లివేరు నుంచి ఆ చెట్టుకు సరఫరా అవుతుంది. కాబట్టే ఒక చిన్న మర్రి విత్తనం 4-5 ఎకరాలు విస్తరిస్తుంది. తమ్ముడు, ఎప్పుడు పని చేయకుండా భోజనం చేయకో, కష్టపడకుండా, పని చేయకుండా, ప్రయాసపడకుండా, చదువుకోకుండా, కష్టపడి ఉద్యోగం చేయకుండా, సోమరిపోతనంతో భార్య తీసుకొచ్చే కష్టాధ్యత మీద ఆధారపడి భర్త తల్లి ఏ మాత్రం అవకాశం ఉన్నా కష్టపడి పనిచేయి. ఆ పనే నేను శిఖరం మీద కూర్చోబెడుతుంది. ప్రభువారు అంటారు కదా, వాని పనికి తగిన జీతం నా యొద్ద ఉంది. ఏ జీతం ఉందట? ఏ జీతం? ఎంత జీతం ఉందట? వాని పనికి తగిన జీతం. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేటప్పుడు నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మంచి రిజల్ట్స్ వచ్చేటట్లుగా. ప్రార్థన ఫలం ఇస్తుంది, నేను కాదన్ను. వీడు చదువుకోకుండా ఫలం ఇస్తాడా దేవుడు? అసలు పుస్తకాలే తెరవకుండా ఫలం ఇస్తాడా? సరిగ్గా డ్యూటీకి వెళ్ళకుండా, ఒళ్ళొంచకుండా పనిచేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడా? అయ్యలారా, శ్రామికుడిగా కష్టపడి పనిచేయి. కొంతమంది సోమరిపోతులు ఎట్టుంటారో చెప్తా. అసలు పని చేయరు. ఆ మధ్య ఒక చోట సోమరిపోతులు పోటీ పెట్టారట. పోటీ పెట్టి అసలు ఏళ్ళల్లో నంబర్ 1 సోమరిపోతుడు ఎవడో తెలుసుకుందామని చెప్పి ఆర్టికల్ అంత మూలను పెట్టి ఇటు ఒక 5 కుర్చీలు, ఇటు ఒక 5 కుర్చీలు వేసి సోమరిపోతులను కూర్చోబెట్టారట. ఆయన అన్నాడట, మీలో సోమరిపోతుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాము, మీ అందరిలో నంబర్ 1 సోమరిపోతుడు ఎవడో మేము పరీక్ష పెట్టాలనుకుంటున్నాం. అదిగో అక్కడ అరటిపండు గెల ఉంది, అరటిపండు తెచ్చుకొని మీరు తింటా ఉండండి, దాన్ని బట్టి ఎవరు సోమరిపోతులో తెలుసుకుంటాం అని అంటే 10 మంది ఏకస్వరంతో ఏమన్నారు తెలుసా? మేము అంత దూరం నడవగలిగేటట్టుంటే, మా చేతితో తెంపి తెచ్చుకోగలిగేటట్టుంటే మేము ఎట్లా సోమరిపోతులు అవుతాం? అంత దూరం మేము నడవలేం, మీరే మాకు తీసుకొచ్చేయండి. 10 మంది ఏకాభిప్రాయం, సోమరిపోతుల ఏకాభిప్రాయం. సరే,
అప్పుడు అనుకున్నారట, మీరు ఎంతైనా సోమరిపోతుల పేరును సార్థకత చేశారా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ 10 అరటిపళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కరికి పంచిపెట్టారు. మొదటోడు మెల్లిగా ఆ పండు మీద చేయి తీసి అట్లా తొక్క తీసి వాడు మెల్లిగా తింటున్నాడు. పర్లేదు వీడు సోమరిపోతాడే. రెండో వాడిని చూశారు. రెండో వాడు ఆ అరటిపండు తొక్క ఒలవట్లేదంట. వీళ్ళొచ్చి ఏమి సార్ ఒలవట్లేదంటే, దాన్ని ఒలిసే అంత ఓపిక నాకు లేదు, మీరు ఒలిసిస్తే నేను తింటానన్నాడట. వాళ్ళు అనుకున్నారట, వీడికంటే వీడు ఇంకా సోమరిపోతుడు సంఘానికి నంబర్ 1 లాగా ఉన్నాడు అని చెప్పి ఒలిసి చేతికిచ్చారట. మూడోవాడిని చూశారు. వాడు అసలు వలవట్ల దాని వైపు చూడట్లా. అడిగారు, ఏం సార్ వలవట్లేదంటే అన్నాడంట, దాన్ని ఒలిసే అంత ఓపికే నాకుంటే నేను ఎట్టా సోమరిపోతుడిని అవుతాను, దాన్ని ఒలిసే ఓపిక నాకు లేదన్నారంట. బాబోయ్, రెండోవాడిలాగే ఉన్నాడు వీడని ఒలిసి అటుకు తీసుకో అంటే, ఆహా నేను తీసుకోలేను, నా నోట్లో పెట్టను అన్నాడట. బాబోయ్, రెండోవాడి కంటే వీడు సూపర్లాగా ఉన్నాడు అని వీడికి నోట్లో పెట్టారు. ఇక నాలుగోవాడి దగ్గరికి వచ్చారు. నాలుగోవాడు ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాడు. ఇక వీళ్ళు మారు మాట మాట్లాడకుండా మొదట ముగ్గురు ఏం చెప్పారు, వీడు కూడా అదే అంటాడులే అని చెప్పి వాళ్ళే ఒలిచి ఆ అట్టిపండు తీసి వాడి నోట్లో పెట్టబోతూ ఉంటే, ఆహా అట్లాగే ఉన్నాడు కానీ నవ్వట్లేదంట. ఏం సార్ నవ్వట్లేదంటే, దాన్ని నవిలే అంత ఓపిక నాకు లేదు, మీరే నవిలి తతిమది నా నోట్లో పెట్టిన తర్వాత మింగేస్తాను అన్నాడంట. అప్పుడు అనుకున్నారంట, నువ్వు సోమరిపోతుల సంఘానికి ప్రెసిడెంట్ నాయన, శాలువా కప్పి సన్మానం చేద్దాం అనుకున్నారట. విన్నారా? ఇలాంటి సోమరిపోతులు ఉంటున్నారు. పరాన్న జీవులు, ఎవరో కష్టార్జిత మీద ఆధారపడి బ్రతుకుదావని ఎవరో కష్టార్జిత మీద ఆధారపడే పరాన్న జీవులు. తమ్ముడు, చెల్లి, దేవుడు నీకు ఇచ్చిన చేతులతో కష్టపడి పనిచేయి, కష్టపడి చదువుకో, కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి ఉద్యోగం చేయి, కష్టపడి సేవ చేయి. ఏ రంగంలో ఉన్నా మొదట దేవుని నమ్ముకో, మనసును కాపాడుకో. రెండవది, కష్టపడి నీ కష్టాన్ని నమ్ముకో. నీ దీపం ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా నీ దీపాన్ని నా దేవుడు వెలిగించునుగాక. మా పిల్లలకి కష్టపడి చదవటం నేర్పండి, కష్టపడి వ్యాపారం చేసుకోండి, కష్టపడి ఉద్యోగాలు చేయండి. ఈ చిన్న స్థితిలో నుంచి అంచెలంచెలుగా మేము ఎదగాలి. దేవుడు కష్టజీవుల్ని ఆశీర్వదిస్తాడు. పేతురు ఒక్క చేప పట్టకపోయినా ఎందుకు సేవకు పిలిచాడు? రాత్రి అంతా వల వేశాడట. పేతురులో కష్టపడే తత్వం చూశాడు. విన్నారా? 12 అరకలకు ఆసామి అంటే సుమారుగా 300 ఎకరాలు. ఎలీషా 300 ఎకరాలకు ఆసామైన పొలం దున్నుతున్నాడు. ఒక అరకతో 25 ఎకరాల పొలం దున్నుతున్నాడు ఒక్క మనిషి. 300 ఎకరాలకు ఆసామి అంత కష్టపడే తత్వం చూసి, ఈ పొలం కోసమే ఇంత కష్టపడ్డాడంటే సంఘం అనే పొలం కోసం ఇంకెంత కష్టపడతాడు కదా. పేతురు కుటుంబాన్ని పోషించడానికి, చేపలు పట్టడానికి ఎంత కష్టపడ్డాడంటే ఆత్మలను పట్టడానికి ఇంకెంత కష్టపడతాడు కదా. విన్నారా? ఆ కష్టపడే తత్వాన్ని దేవుడు చూసి వాళ్ళని సేవకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ దీపం వెలగాలంటే ఈ తత్వం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ 2 కృపలు మనకు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యం వింటున్న ఏ కుటుంబ దీపం ఎప్పటికీ ఆరిపోకూడదు. వారి పిల్లల దీపాలు దేదీప్యమానమైన జ్యోతులుగా ప్రకాశించునుగాక. ఆమె దీపం ఆరిపోదు. ఈ వాక్యం వింటున్న ఏ బిడ్డ దీపం కూడా ఆరిపోకూడదయ్యా. మండుచూ ప్రకాశించే దీపాలుగా, దేదీప్యమానమైన జ్యోతులుగా నీ బిడ్డల బ్రతుకులు ప్రకాశించినట్లుగా మీరే కృప చూపి మహిమ పొందమని చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక.
అమెన్. అమెన్. థ్యాంక్ యూ.